ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసానండి. మరి థంబ్నెయిల్లో చూసిన విధంగా మనం ఈ రోజు నల్లటి పసుపుతోని ఏ విధంగా ఒక చక్కటి తంత్రం చేసి భర్తని మన వైపు మార్చుకోవచ్చు అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అయితే ఇది కేవలం భార్య భర్తలకు మాత్రమే సంబంధించింది. మిగతా వారు చేశారంటే అది బెడ్స్ కొడుతుంది, ముందే చెప్పేస్తున్నాను. అలాగే ఈ నల్లటి పసుపు ఎక్కడ దొరుకుతుంది, మనం ఏ విధంగా దీంతో తంత్రం చెయ్యాలి, దీనికి సంబంధించి ఒక చక్కటి మంత్రం గురించి మనం ఈ వీడియోలోనైతే తెలుసుకోబోతున్నాము. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. అంతేకాదు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో గనక అక్క పలానా దాని గురించి నాకు ఇబ్బందిగా ఉంది, దానికి సంబంధించిన ఏదైనా ఒక చక్కటి మంత్రం చెప్పండి లేదంటే తంత్రం చెప్పండి అని కామెంట్ సెక్షన్ లో అడిగినట్లయితే నేను దానికి సంబంధించిన మంత్రాన్ని గాని తంత్రాన్ని గాని ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలోని. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. మరి నల్లటి పసుపు మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఆన్లైన్ లో ఈజీగానైతే దొరికేస్తుందనండి. ఫ్లిప్కార్ట్ లో కావచ్చు, అమెజాన్ లో కావచ్చు. మనకి బ్లాక్ టర్మరిక్ అని కొట్టినట్లయితే మీరు సెర్చ్ బార్ లోకి వెళ్ళి మీకు ఓపెన్ అవుతుంది లింక్. అయితే అందులోని నల్ల పసుపు దుంపలు లేదు అని అంటే నల్ల పసుపు చెట్లు గనక మనం కొనుక్కున్నట్లయితే వాళ్ళు దుంపలు పంపిస్తారు. అవి గనక నాటినట్లయితే చక్కగా వర్షాకాలం కాబట్టి ఈ టైంలోనే వచ్చేస్తాయి, మొలకలు ఎత్తుతాయి అవి చక్కగాను. లేదు అనుకుంటే దుంపలు డైరెక్ట్ గా మీరు కొనుక్కొని అవేంటి అని అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఎండిపోయిన దుంపలను అయితే పంపించడం జరుగుతుంది. నల్ల పసుపు ఎండిపోయిన దుంపలు కొన్ని ఏంటి అని అంటే పచ్చిగా ఉన్నవి పంపిస్తారు. సో మనకి పచ్చిగా ఉన్నవి కావాలి. అలాగే లేదు అనుకుంటే అలాంటివి లేకపోతే మీరు డైరెక్ట్ గా ఈ మొక్కనైతే కొనుక్కోండి, అదైతే బెస్ట్ కదా. కిందన పసుపు ఉంటుంది, మీరు పాతుకోవచ్చు. లేదు అని అంటే దాన్నే ఈ తంత్రానికి అయితే ఉపయోగించుకోవచ్చు. మరి ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది ముందు తెలుసుకుందాము. ఈ తంత్రానికి మనకు కావాల్సినవి కొన్ని పదార్థాలు, అందులోనే ముఖ్యంగానే ఈ నల్ల పసుపు. ఈ నల్ల పసుపు తంత్ర విద్యల్లోనే ఉపయోగిస్తారు. అలాగే శంకు పుష్పాలు అని ఉంటాయి మీకు, అందులోని చాలా కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. కానీ అందులోని ప్రత్యేకించి నీలి పుష్పాలని కాళిక అమ్మవారికి సమర్పిస్తారు. వారికి ప్రీతికరమైనవి ఈ నీలి శంకు పుష్పాలు అన్నమాట. ఆ పుష్పాలని ప్రత్యేకించి సోమవారం నాడు, ఇంకా దాంతో పాటుగా వసకొమ్ములు ఖచ్చితంగా ఉండాలండి ప్రతి దాంట్లో కూడాను. మీకు ఎక్కడ పడితే అక్కడ మన పూజా స్టోర్స్ లోనే ఈజీగానైతే దొరికేస్తాయి. ముందుగాను ఈ నల్ల పసుపు దుంప ఇంకాను వసకొమ్ము తీసుకొని ఒక పేపర్ తీసుకోండి. పేపర్ మీద మీరు ఎవరినైతే వశపరచుకోవాలనుకుంటున్నారో మీ భర్త పేరు ఆ పేపర్ మీద అయితే రాయండి. దాని లోపల ఈ పసుపు, నల్ల పసుపు కొమ్ముని ఇంకా అలాగే వస కొమ్ముని రెండింటిని పెట్టండి. ఇంకా అందులోని గురువింద గింజలు ఏవైతే ఉన్నాయో అవి అయితే వెయ్యండి. ఒక 7 గురువింద గింజలు, అలాగే ఇదొక కొమ్ము అదొక కొమ్ము వేసి చక్కగాను పేపర్ని అయితే చుట్టు పెట్టేసేయండి. ఇంకా అలాగే ఎడమురి కుడిమురి ఉన్నాయి కదా, వీటిని ఇంకా అలాగే నీలపు శంఖ పూలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మవారి ముందు అయ్యవారి ముందు అయితే పెట్టండి. పార్వతీ పరమేశ్వరుల ముందు పెట్టి చక్కగాను నేను చెప్పబోయే ఈ యక్షిణి మంత్రాన్ని మీరు 108 సార్లు అయితే జపించండి. ప్రతిరోజు కూడాను 108 సార్లు అయితే జపించండి. అండ్ అలాగే మీ వారికి భోజనం పెట్టేటప్పుడు, ఇంకా అలాగే గ్లాస్ తోని నీళ్లు ఇచ్చేటప్పుడు అందులోని మీరేంటి అని అంటే నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు రోజు జపించుకుంటారు కదా, ఆ తర్వాత వీళ్ళకి భోజనం పెట్టేటప్పుడు నీళ్లు ఇచ్చేటప్పుడు ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని రైట్ హ్యాండ్ తోని మీరు ఆ గ్లాస్ ని అయితే పట్టుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు చదవండి. చదివిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ లోకి అయితే తీసుకోండి. మళ్ళీ ఇంకొక 11 సార్లు అయితే చదవండి. చదివి అందులోకి అని 3 సార్లు అయితే ఇలాగా ఊదాలి. ఊదినప్పుడు ఏమవుతుందంటే అది ఆ వాటర్ ఏదైతే ఉందో అది అభిమంత్రించడం అనేది జరుగుతుంది. మనమే చేస్తాము. ఇప్పుడు మంత్రము ఆ రకంగానైతే చెప్పి అందులోకి ఎప్పుడైతే మనము అంటామో
ఆ మంత్రం వల్ల ఆ నీరు అభిమంత్రింపబడతాయి. అవి ఎవరైతే తాగుతారో ఖచ్చితంగా వాళ్ళు మీ వశం అవ్వడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనము యక్షిణి మంత్రము ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలా అనేది మాత్రం తెలీదు. చాలా మందికి వీటి గురించి అస్సలు అర్థం కాలేని వాళ్ళు చూడకండి, ఓకేనా? రకంగానైతే ప్రతిరోజు కూడా చెయ్యండి. ఖచ్చితంగా 41 రోజులు అయ్యేసరికి మీరే మార్పు అయితే గమనిస్తారు. మరి వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు అదేంటి ఇలాగా జరుగుతాయా జరగవా అని చెప్పేసి. మీరు పూర్తిగా నమ్మకం పెట్టుకొని చేస్తే ఖచ్చితంగానైతే జరుగుతాయండి. అంతేకాదు దానికి తగ్గట్టు మనము అనుగుణంగా ఇప్పుడు టాబ్లెట్ వేసుకొని ఇప్పుడు జ్వరానికి టాబ్లెట్ వేసుకొని మీరు ఐస్ క్రీమ్ తినేస్తాను అదేంటి బయటికి వెళ్ళి వర్షంలో తడుస్తాను అని అంటే ఆ జ్వరం తగ్గుతుందా ఎక్కువ అవుతుందా చెప్పండి? ఇప్పుడు ఏదైనా మంత్రం చెప్పేటప్పుడు జపసాధన చెప్పేటప్పుడు ఆ జపసాధన ఆ విధంగాను మనం ఎలా చెప్తామో అలానే చేసి పూర్తిగా నమ్మకం కూడా ఉండాలి. డాక్టర్ మీద నమ్మకం లేదు, టాబ్లెట్ మీద నమ్మకం లేదు, మీకు తగ్గుతుంది అనుకుంటున్నారా? తగ్గదు. టాబ్లెట్ అనేది 50% మాత్రమే పనిచేస్తుంది. 50%లోని హాఫ్ మన మైండ్ సెట్ అయితే పనిచేస్తుంది, మిగతా హాఫ్ ఎన్విరాన్మెంట్ పనిచేస్తుంది అనమాట. అలానే ఈ మంత్రతంత్రాలు కూడాను 50% అవి పనిచేస్తే 50% మీరు అనుగుణంగా చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్నవి అంటే మీరు భర్త కోసం చేస్తునేటప్పుడు భర్తతోని చిరుగుబుడ్లాడము, వాళ్ళ మీద గొడవలు పడడము, గొడవలు వేసుకోవడం చేస్తే ఇంక ఎలా కలుస్తారు? మనం ఏదైనా మంత్రం ఉపయోగిస్తున్నప్పుడు ఆ మంత్రాన్ని మనకు అనుగుణంగా చేసుకోవాలి అని అంటే దానికి తగ్గట్టు మీరు ఎన్విరాన్మెంట్ ని కూడా మార్చుకొని దానికి తగ్గట్టు ప్రవర్తిస్తే ఖచ్చితంగా అది అవుతుంది. అవతలోళ్ళు కూడా మారుతారు. మీరు అలా చూడండి. ఆ మంత్రాలు మీకు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఇది సాధనకే లొంగుతుంది ఏదైనా కూడా. ఇప్పుడు కనీసం మెడిటేషన్ చేద్దామని కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోమంటేనే ఎవరు కూర్చోవట్లేదు. అంటే అంతా కూడాను స్క్రీన్ మహిమ. మనకి ఈ స్క్రీన్ కనిపించాలి, ఇందులో ఏమైపోతుందో చూడాలి, పక్కింట్లో ఏమైపోతుందో, ఎదురింట్లో ఏం జరిగిపోతుందో ఇవన్నీ కావాలి మనకి. లేదంటే మన ఇంట్లో ఏం జరిగిపోతుందో కావాలి. అవన్నీ కాదండి, బుర్రలో అవన్నీ తీసేసి కేవలం మీరు మీ భర్త మాత్రమే, ఇంకెవ్వరూ ఉండకూడదు. ఇలా మీరు మైండ్లోని పెట్టుకొని సాధన చెయ్యండి చక్కగాను. అమ్మవారి మీద అయ్యవారి మీద పూర్తిగాను నమ్మకం ఉంచుకొని ఈ మంత్రం ఖచ్చితంగా నాకు ఫలిస్తుంది అని అనుకొని చెయ్యండి. ఎందుకు కుదరదో నాకు చెప్పండి, ఖచ్చితంగానైతే జరుగుతుంది. మరి నా అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మీకు మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఇది మగవారికి పనిచేయదు, ముందే చెప్తున్నాను, ఆడవారికి మాత్రమే. మగవారికి కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లోకి వచ్చి అక్క మాకు మగవారికి సంబంధించి ఆడవాళ్ళు మాకు అనుగుణంగా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి పెట్టండి అని వీడియో నన్ను అడిగితే నేను ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను, ఓకేనా? మరి రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.